మీరు నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలా కనిపిస్తుంది. మీరు నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తుంది. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళ కోసం అస్సలు బాధపడవద్దు. ఆ బాధపడాల్సింది మీరు కాదు, మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు. నీకు ఇష్టం, కోరిక ఉంటే నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. నీకు ఓపిక, ఆశయం ఉంటే నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. రోజులు వేగంగా గడిచిపోతుంటాయి. బాధలు భారంగా మారిపోతుంటాయి. గాయం మానితే పొలుసు అదే పోతుంది. గాయం మానకుండానే పొలుసు పీకేస్తే గాయం తీవ్రమై రక్తం కారుతుంది. జ్ఞానం అనేది అంచెలంచెలుగా కలగాలి కాని ఆరాటపడితే లాభం లేదు. ఒకసారి ఓడిపోయినా కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేనివాడు మూర్ఖుడు. ఒకసారి ఓడిపోయి తన రెండవ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు. ఎదుటివారి అనుభవాన్ని ఉపయోగించుకుని గెలిచేవాడు మేధావి. ఎటువంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడు జ్ఞాని అయితే, మనం జ్ఞాని కాకపోయినా పర్వాలేదు కానీ మేధావిగా ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో భార్య మాట వినాలి, బయట భర్త మాట నెగ్గాలి. నీవు విజయం సాధించాక నీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. బయట శత్రువుల కన్నా నీలోని బలహీనతలే నీకు బలమైన శత్రువులు. ఎంత బలమైనవంటే నీ విజయాన్ని కూడా చాలా సులభంగా అపజయంగా మార్చగలవు. కనుక నీ బలహీనతల్ని జయించు. మర్యాద దొరకని చోట ఎక్కువసేపు ఉండకండి. ఓర్పు సహనాలను అలవర్చుకోవడానికి సరైన శిక్షణా సంస్థ మన గృహమే. గృహస్థ జీవితంలోని ఒడిదుడుకులను మౌనంగా సహించడమే మనకు ఒక గొప్ప తపస్సు లాంటిది. మాట చిన్నదైనా మనసుని గాయపరుస్తుంది. ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది. కారణం చిన్నదే కానీ ఫలితం మాత్రం జీవితకాలం. క్యారెక్టర్కి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పదనం లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలంటే సహనంతో స్నేహం చెయ్యాలి. అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది. కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ గోతులు. ఇదే నేటి సమాజం తీరు. మాట్లాడాలి అనుకునేవారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ వద్దు అనుకునేవారికి సాకు దొరుకుతుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో, నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్ళిన వాళ్ళని, మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు. అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకూడదు. మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, లైఫ్ లాంగ్ మరవలేనిది తండ్రి పడ్డ కష్టం. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి యొక్క సహజ లక్షణం. మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. మీరు అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాము అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో ప్రయత్నించి నిపుల నిజాయితీగా బ్రతకడం ఉత్తమం. గుర్తుంచుకోండి, అందమైన వాళ్ళు అడుగడుగునా ఉంటారు. కానీ అందమైన మనసున్న వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు. దక్కని రిలేషన్ కోసం దిక్కులేని వాళ్ళలా ఆలోచించకండి. జరిగిన గతాన్ని మరిచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మిమ్మల్ని చూసి తలదించుకుని బ్రతుకుతారు. ఆడవాళ్లకి ఏ కష్టం వచ్చినా భర్తకు చెప్పుకుంటారు. అలా కాకుండా వేరే వాళ్లకు చెప్పుకున్నారు అంటే ఆ కష్టాన్ని భర్త తీర్చలేడని కాదు, తన కష్టాన్ని చెప్పుకునే టైం తనకు ఇవ్వడం లేదని. నీకు భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని నీకు ఎక్కువగా ఇచ్చేది నీవు ఎక్కువగా ప్రేమించిన వారే. ప్రశాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. విత్తనం మంచిదైనట్లయితే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. అలాగే నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. పరువు అనేది నలుగురిలో ఉండాలి. కష్టం అనేది గడప లోపల ఉండాలి. దుఃఖం అనేది మనసులో ఉండాలి. చిరునవ్వు అనేది పెదవులపై ఉండాలి. నిమిషాలు మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు. కానీ నీవు చేసిన మంచి చెడులు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది.
మంచి పని కాపాడుతూనే ఉంటుంది. మీ హోదా, స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. ఒక మంచి పుస్తకాన్ని చదవడం అలవాటుగా చేసుకుంటే అది ఎల్లప్పుడూ మీ మనస్సులో మంచి ఆలోచనల్ని పుట్టిస్తుంది. నీతిని నింపుకున్న వాళ్ళు చెప్పుడు మాటలకు లొంగరు. నిజాయితీని నమ్ముకున్న వాళ్ళు ఎవరి చెప్పు చేతులలో ఉండరు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.